అందరికీ నమస్కారం. డిజిటల్ తరగతులకి స్వాగతం. ఈరోజు మనం ఘర్షణ బలాలు రకాల గురించి నేర్చుకుందాం. గత తరగతిలో వివిధ రకాలైనటువంటి బలాల గురించి మీరు నేర్చుకొని ఉన్నారు కదా. దాంట్లో అత్యంత ప్రాముఖ్యతమైనటువంటి నిత్య జీవితంలో చాలా ఉపయోగపడుతున్నటువంటి బలం ఘర్షణ గురించి నేర్చుకొని ఉన్నారు. ఈరోజు ఆ ఘర్షణలో ఉన్నటువంటి రకాలు బలాల గురించి నేర్చుకుందాం. ఈ వీడియోను జాగ్రత్తగా గమనించండి. ఘర్షణ బలం రకాలు. ఈ కృత్యమును గమనించండి. ఈ కృత్యంలో మీరు చూస్తున్నటువంటి ఒక పుస్తకాన్ని బల్లపైన ఉంచి కొంత బలంతో ఆ పుస్తకాన్ని నెట్టినట్టయితే ఏం జరుగుతుందో గమనించండి. పిల్లలు గమనిస్తున్నారు కదా. ఇప్పుడు ఒక బల్లపైన ఒక పుస్తకాన్ని ఉంచి కొంత బలంతో నెట్టినట్లయితే అది కొంత దూరం కదిలి ఆగిపోతుంది. ఆ పుస్తకం కదలాలంటే మన చేతిలో కొంత బలాన్ని ఉపయోగించి దాన్ని ముందుకు నెట్టాలి. ఈ చిత్రంలోని బాల్ను చూడండి, ఏ విధంగా ముందుకు వెళ్తుందో గమనించండి. పుస్తకం కొంత దూరం ప్రయాణించి ఆగిపోవుటకు కారణమేమిటి చెప్పగలరా? పుస్తకం సమవేగంతో చలిస్తుందా? గచ్చుపరంగా పుస్తకం అసమచలనంలో ఉంటుంది. వస్తువులు అసమచలనంలో ఉండాలంటే వాటిపై ఫలిత బలాలు పనిచేయాలి. గచ్చుపై నెట్టిన పుస్తకంపై పనిచేసే బలాలని పరిశీలిద్దాం. ఈ చిత్రాన్ని చూడండి. W భూమి ఆకర్షణ బలాన్ని తెలియజేస్తుంది. N అభిలంబ బలాన్ని తెలియజేస్తుంది. ఈ పుస్తకంపై రెండు బలాలు పనిచేస్తున్నాయి. ఒకటి పుస్తకంపై కిందకు పనిచేసేటటువంటి భూమి ఆకర్షణ బలం లేదా పుస్తకం భారము. దీన్ని డబ్ల్యూచే సూచిస్తాము. రెండవ రకమైనటువంటి బలం గచ్చు చేత పుస్తకంపై ప్రయోగింపబడే అభిలంబ బలం ఎంతే చూపిస్తాం. క్షితిజ లంబ దిశలో పుస్తక చలనంలో ఎటువంటి మార్పు లేదు కనుక ఫలిత బలం శూన్యం. అనగా భారము మరియు అభిలంబ బలము ఇవి రెండు సమానం అవుతాయి. కాబట్టి పుస్తకం నిశ్చల స్థితిలో ఉంటుంది. ఇక్కడ చూడండి, పుస్తకంపై ఎటువంటి బలాలు పనిచేస్తున్నాయి. బల్లపైన ఒక పుస్తకం ఉంది. అది కదులుతుందా, కదలడం లేదా? కదలకు ఉండేటటువంటి స్థితిని నిశ్చల స్థితి అంటాము. పుస్తకంపై పనిచేసేటటువంటి భూమి ఆకర్షణ బలాన్ని ఇక్కడ భారం అని అంటాము. దీన్ని డబ్ల్యూతో సూచిస్తాము. మరి భారము ఎటువైపు పనిచేస్తుంది చూడండి. అది భూమి వైపు మాత్రమే పనిచేస్తుంది. అనగా దీన్ని భూమి ఆకర్షణ బలం అని కూడా అంటాము. ఈ భూమి ఆకర్షణ బలము ఎల్లప్పుడూ భూమి వైపునే ఉంటుంది. భూమి ఆకర్షణ బలానికి వ్యతిరేక దిశలో మరొక బలం పనిచేస్తుంది. ఇక్కడ చూడండి పిల్లలు, దీనినే ప్రతిచర్య బలం అంటాము లేదా అభిలంబ బలం అని కూడా అంటాము. నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు పనిచేసే రెండు బలాలు ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. ఈ రెండు బలాలు
సమానమైనప్పుడు మాత్రమే పుస్తకము నిశ్చల స్థితిలో ఉంటుంది. నిశ్చల స్థితిలో ఉన్నటువంటి పుస్తకం పైన 2 రకాల బలాలు పనిచేస్తున్నాయి. ఒకటి భూమి ఆకర్షణ బలం, దానికి వ్యతిరేక దిశలో పనిచేసినటువంటి అభిలంబ బలం. ఇవి 2 సమానం కావడం వల్ల ఫలిత బలం 0 అవుతుంది. అందువలనే పుస్తకం నిశ్చల స్థితిలో ఉంటుంది. క్షితిజ సమాంతర దిశలో పుస్తకం వడి తగ్గుతూ ఉంటుంది. అనగా చలన దిశకు వ్యతిరేక దిశలో పుస్తకం త్వరణం పొందుతుంది. దీనిని రుణ త్వరణం అంటాము. గచ్చు పుస్తకంపై ప్రయోగించే క్షితిజ సమాంతర బలాన్నే ఘర్షణ లేక ఘర్షణ బలం అంటాము. ఘర్షణ స్వభావాన్ని అర్థం చేసుకొనుటకు ఈ ప్రయోగాన్ని చేద్దాం. ప్రయోగానికి కావలసిన పరికరాలు: ఒక ట్రాలీ, చెక్కదిమ్మ, పురిలేని దారము, బరువులు, కప్పి, వ్రేలాడదీసే కొక్కెము, పొడవైన బల్ల. ఈ ప్రయోగాన్ని జాగ్రత్తగా గమనించండి. చెక్కదిమ్మపై ఘర్షణ బలం ఎలా ఉంటుంది అనడానికి ఒక పెద్ద బల్లను తీసుకోండి. ఈ బల్లపైన ఒక ట్రాలీని ఏర్పాటు చేద్దాం. ఈ ట్రాలీకి ఒక తాడు సహాయంతో కప్పి మీదుగా వ్రేలాడదీసిన బరువులను తగిలించడానికి ఒక కొక్కెంకు రాడుని ఏర్పాటు చేశాము. చూడండి ఇక్కడ. ఇప్పుడు ఆ దారం గుండా వ్రేలాడదీసినటువంటి కొక్కానికి ఇప్పుడు బరువులను వేసినట్లయితే ఏం జరుగుతుందో ఒకసారి గమనించండి. ఇప్పుడు ట్రాలీ పైన ఒక చెక్కదిమ్మను ఉంచి బరువును వేసినట్లయితే ట్రాలీతో పాటు చెక్కదిమ్మ కూడా ప్రయాణించింది. మళ్ళీ బరువులను పెంచినట్లయితే ఆ ట్రాలీ కొంత ముందుకు కూడా జరిగింది. ఇప్పుడు బాగా గమనించండి. బరువులను పెంచుతూ పోతున్న కొద్దీ ట్రాలీ ముందుకు జరిగి చెక్కదిమ్మ వెనుకకు జరగడం గమనించి ఉన్నారు కదా. అలా ఎందుకు జరిగింది ఊహించండి పిల్లలు. మరొకసారి చూడండి. ఇలా జరగడానికి గల కారణాలని ఊహించండి. ట్రాలీపై ఉంచిన చెక్కదిమ్మ స్థితిలో ఏమేమి మార్పులు జరుగుతుందో ఊహించండి. చెక్కదిమ్మ పడిపోతుందా, ట్రాలీతో పాటు కదులుతుందా ఊహించండి పిల్లలు. ట్రాలీ మరియు చెక్కదిమ్మ చలనాల్లో వచ్చే మార్పులు ఏమిటి చెప్పగలరా? చెక్కదిమ్మ మరియు ట్రాలీ రెండూ కలిసి ఎడమ వైపుకు ఒకే త్వరణంతో కదులుతున్నాయి. ట్రాలీ ఉపరితలం పరంగా చూసినప్పుడు చెక్కదిమ్మ నిశ్చల స్థితిలో ఉంటుంది. స్పర్శలో ఉన్న 2 తలాలు పరస్పరం నిశ్చల స్థితిలో ఉంటే వాటి మధ్య జరిగే ఘర్షణని స్థైతిక ఘర్షణ అంటాము. ఈ స్థైతిక ఘర్షణకి కొన్ని ఉదాహరణలను చూద్దాము. చూడండి. ఈ బాబు పుస్తకాల బ్యాగుని మోసుకొని వెళ్తున్నాడు. ఇది ఒక రకమైనటువంటి ఉదాహరణ. ఈ చిత్రాన్ని చూడండి. స్థైతిక ఘర్షణకి మరొక ఉదాహరణ గమనించండి. మరి ఘర్షణను ప్రభావితం చేయు అంశాలు ఏమిటి? ఘర్షణ బలంపై గరుగుదల ప్రభావం చూద్దాం. ఈ వీడియోని జాగ్రత్తగా గమనించండి. చూడండి ఒకసారి.
ఏటవాలుగా ఉన్నటువంటి గరుకుతలం పైన కొన్ని వస్తువులను జారవిడిచినప్పుడు ఏ వస్తువు ముందుకు చేరింది గమనించండి. మరొక్కసారి చూడండి. ఈ ప్రయోగం ఆధారంగా మీరు ఏమి గమనించారో చెప్పండి. ఏ వస్తువు ఎక్కువ దూరం ప్రయాణించింది, ఏ వస్తువు తక్కువ దూరం ప్రయాణించింది పరిశీలించి చెప్పండి. మళ్ళీ ఒకసారి గమనించండి. తలాలు నునుపుగా కనిపించినప్పటికీ చిన్న చిన్న ఎత్తు పల్లాలు కలిగి ఉంటాయి. అటువంటి తలాలు క్రమరహితంగా ఉన్నాయని అంటాము. స్పర్శలో ఉన్న రెండు తలాలలో గల చిన్న చిన్న ఎత్తు పల్లాలే ఘర్షణకు కారణము. తలంలో గల చిన్న చిన్న ఎత్తు పల్లాలను మనం గరుకుదనం అంటాము. తలం యొక్క గరుకుదనం పెరిగితే ఘర్షణ పెరుగుతుంది. ఘర్షణ బలంపై స్పర్శ వైశాల్య ప్రభావం. సందర్భం 1లో చూడండి. ఈ వీడియోలో ఒక గాజు దిమ్మను తీసుకొని ఒక తాడు సహాయంతో కట్టి స్ప్రింగ్ త్రాసుతో లాగినప్పుడు మీరు ఏమి గమనించారో చెప్పండి. గాజు దిమ్మను లాగినప్పుడు స్ప్రింగ్ త్రాసులో మనకు ఒక రీడింగ్ కనబడుతుంది కదా. ఈ రీడింగు యొక్క విలువని మీ నోట్బుక్లో నమోదు చేసుకోండి. ఇది గాజు దిమ్మ యొక్క బరువుని తెలుపుతుంది. స్ప్రింగ్ త్రాసును బలంగా లాగినప్పుడు ఏమి జరుగుతుంది? గాజు దిమ్మపై క్షితిజ సమాంతర దిశలో ఎన్ని బలాలు పనిచేస్తున్నాయి చెప్పండి. స్ప్రింగ్ త్రాసును బలంగా లాగినప్పుడు దానిలోని స్ప్రింగ్ సాగుతుంది. స్ప్రింగ్లో వచ్చే సాగుదల దానిపై ప్రయోగించిన బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. గాజు దిమ్మపై క్షితిజ సమాంతర దిశలో రెండు బలాలు పనిచేస్తున్నాయి. ఒకటి ప్రయోగించబడిన బలం క్యాపిటల్ ఎఫ్, రెండవది ఘర్షణ బలం స్మాల్ ఎఫ్తో సూచిస్తాం. ఇక్కడ ఈ చిత్రాన్ని గమనించండి. ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రయోగింపబడిన బలం క్యాపిటల్ ఎఫ్, ఘర్షణ బలము స్మాల్ ఎఫ్గా ఇక్కడ గమనించవచ్చు మనం. సందర్భం 2లో గాజు దిమ్మ తక్కువ వైశాల్య భాగము బల్లతో స్పర్శలో ఉండేటట్లు చూద్దాం. సందర్భం 1లో ఆధార వైశాల్యం ఎక్కువగా ఉంది. సందర్భం 2లో దిమ్మ యొక్క ఆధార వైశాల్యం తక్కువ ఉంది. సో అదే ప్రయోగాన్ని ఇక్కడ చూసినట్లయితే ఈ స్ప్రింగ్ త్రాసు యొక్క రీడింగు గాజు దిమ్మ యొక్క బలాన్ని తెలియజేస్తుంది. స్పర్శ వైశాల్యం మారడం వల్ల గరిష్ట స్థైతిక ఘర్షణలో ఎలాంటి మార్పులు వచ్చాయో చెప్పండి చూద్దాం. స్పర్శ వైశాల్యంతో ఎటువంటి సంబంధం లేకుండా మొదటి రెండు సందర్భాల్లోనూ ఒకే ఘర్షణ బలం ఉంటుంది. కాబట్టి ఘర్షణ బలం వస్తు స్పర్శ వైశాల్యంపై ఆధారపడదు. ఘర్షణపై అభిలంబ బల ప్రభావం.
గాజు దిమ్మపై గాజు దిమ్మను ఉంచినప్పుడు లేదా అదిమినప్పుడు బల్ల గాజు దిమ్మ మధ్య బలం పెరుగుతుంది. కాబట్టి ఘర్షణ బలం అభిలంబ బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. జారుడు ఘర్షణ. ఒక వస్తు తలం పరంగా రెండవ వస్తు తలం సాపేక్ష చలనంలో ఉన్నప్పుడు వాటి మధ్య జరిగే ఘర్షణే జారుడు ఘర్షణ అంటాము. జారుడు ఘర్షణకు కొన్ని ఉదాహరణలను చూద్దాం. ఇక్కడ చూడండి, మంచు పైన ఇద్దరు వ్యక్తులు స్కేటింగ్ ద్వారా జారుతున్నారు. దాన్ని బాగా గమనించండి. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడో చూడండి. మనం ఏం నేర్చుకున్నాం? స్పర్శలో గల రెండు తలాలు పరస్పరం నిశ్చల స్థితిలో ఉంటే వాటి మధ్య ఉండే ఘర్షణను స్థైతిక ఘర్షణ అంటాము. ఒక వస్తు తలం పరంగా రెండవ వస్తు తలం సాపేక్ష చలనంలో ఉన్నప్పుడు వాటి మధ్య ఉన్న ఘర్షణను జారుడు ఘర్షణ అంటాము. తలాల స్వభావంపై మరియు తలాల మధ్య గల అభిలంబ బలంపై ఘర్షణ ఆధారపడి ఉండును. తలాల స్పర్శ వైశాల్యముపై ఘర్షణ ఆధారపడదు. అభ్యాసనాన్ని మెరుగుపరుచుకుందాం. నిత్య జీవితంలో జారుడు స్థైతిక ఘర్షణ బలాలను ఉదాహరణలతో వివరించండి. అభిలంబ బలాన్ని రెండింతలు చేస్తే ఘర్షణ బలం ఏమవుతుంది చర్చించండి. ఘర్షణను ప్రభావితం చేయు అంశాలను మీ స్వంత మాటల్లో రాయండి. పిల్లలు చూశారు కదా, ఘర్షణలోని రెండు రకాల బలాలను, స్థైతిక ఘర్షణ, జారుడు ఘర్షణ. మీ నిత్య జీవితంలో స్థైతిక ఘర్షణలు కొన్ని ఉదాహరణలు, తర్వాత జారుడు ఘర్షణకి కొన్ని ఉదాహరణలు సేకరించి మీ ఉపాధ్యాయునితో చర్చించండి. అదేవిధంగా నిత్య జీవితంలో ఘర్షణను ప్రభావితం చేసేటటువంటి అంశాలని మీ సొంత మాటల్లో రాసి మీ తోటి విద్యార్థులతోటి మరియు ఉపాధ్యాయునితోటి చర్చించండి. ఘర్షణకు సంబంధించినటువంటి మిగతా రెండు బలాల గురించి తర్వాత క్లాస్లో నేర్చుకుందాం. నమస్కారం.